వెంకటేశ్వరుడు దేవతలందరిలోకి మహాధనవంతుడు. పేద ధనిక తేడా లేకుండా ఎవరి శక్తికి తగ్గట్టు వారు ఈయనకు కానుకలు సమర్పించుకుంటారు. తలనీలాలు మొదలు స్వర్ణాభరణాల వరకు ఎన్ని కానుకలో! వెంకటేశ్వరునికి 6 16 నగలు కాదు, ఏకంగా 11 టన్నుల బంగారు ఆభరణాలున్నాయి. 14వ శతాబ్దానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు 8 సార్లు తిరుమల వెంకటేశ్వరుణ్ణి దర్శించుకుని కానుకలు సమర్పించినట్లు శాసనాలు ధృవీకరిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు వెళ్లిన మొదటిసారి వజ్రాలు, వైఢూర్యాలు, పచ్చలు, నీలాలు, కెంపులు, మాణిక్యాలు, గోమేధికాలు మొదలైన నవరత్నాలు పొదిగిన బంగారు కిరీటం. రెండవసారి 3 పేటల కంఠహారం, స్వర్ణ ఖడ్గం, రత్న ఖచిత ఖడ్గం, నిచ్చెన కఠారి, భుజకీర్తులు, 30 తీగల పతకం, ఉడుధార. మూడవసారి ముత్యాలహారం. 4వసారి శ్రీవారికి 2 బంగారు పాత్రలు. 5వసారి బంగారు పళ్ళాలు, 5,10,000 వరహాలు శ్రీవారి ఆలయ ఖర్చు నిమిత్తం, అమూల్య రత్నాలు పొదిగిన కంఠహారాలు, ప్రభావళి, పతకాలు మొదలైనవి రాణులు శ్రీవారికి సమర్పించారు. 6వసారి 30,000 బంగారు నాణాలతో శ్రీవారికి కనకాభిషేకం. 7వసారి 30,000 వరహాలతో బంగారు విమానములకు పూత పూయించాడు. 8వసారి ప్రతి గురువారం శ్రీవారి పులికప్పు సేవ నిమిత్తం 1000 వరహాలు, ఆనంద విమానం పూత నిమిత్తం మాన్యాలు ఇచ్చారు. తిరుమల కొండకు దిగువన రేణుగుంట సమీపంలో ఉన్న కరంబారి గ్రామం శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే శ్రీవారికి మాన్యంగా ఇవ్వడం జరిగింది. ఇక భక్తులు శ్రీవారికి సమర్పించే తలనీలాలు వేలం వేస్తారు. విగ్గులు, బొమ్మలు, ఇతర అలంకరణ సామగ్రి రూపొందించే విదేశీ సంస్థలు వీటిని కొనుగోలు చేస్తారు. కేవలం ఈ తలనీలాల ద్వారా వచ్చే సొమ్మే సుమారు 50 కోట్లు. ఇలాంటి వేలంపాట ఏడాదికి 4 సార్లు జరుగుతుంది.